ఆ ఉంచవృత్తి అంటారు. ఉంచవృత్తి అంటే తనంత తానుగా బతకడానికి అవకాశం లేక, లేదా దాన్ని స్వీకరిస్తారు. ఉంచవృత్తిని స్వీకరించి పొలాల్లో ఉండేటటువంటి పంట కోసేసి గింజలు దులుపుతారు. దులిపి రాసుల కింద పోసి బస్తాలకెత్తి పట్టుకెళ్ళిపోతూ నేల మీద పడినటువంటి గింజల్ని ఎత్తకుండా వదిలేస్తాడు రైతు. అవి ఏరుకుని బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు అని ఉంచవృత్తిలో ఉన్న వాళ్ళు వస్తారు. అక్కడికి వచ్చి ఆ మట్టిలో ఉన్న గింజలు ఏరుకుంటారు. ఏరుకుని అవి వండుకు తింటారు. వాళ్ళు అందులో ఉన్న బియ్యాన్ని తింటారు. అంటే ఇంకా అంతకన్నా చాలా దయనీయమైనటువంటిది వేరొక వృత్తి ఉండదు. లేదా కొంతమంది అసలు ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళు వదిలిన అది తిని నేను బతికేస్తాను, ఈశ్వరుడి పాదాలు పట్టుకుని అన్న వాళ్ళు కూడా ఉంచవృత్తి స్వీకరిస్తారు. ఎందుకంటే మహాపురుషులు కొంతమంది అలా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. త్యాగరాజస్వామి ఉంచవృత్తిలో ఉన్నారు కొన్నాళ్ళగా, ఆయన జీవిత చరిత్రలో ఉంది.